కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెలకొంది. యువతి ఇంటి ముందు యువన్ బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువతి బావ సోదరులే యవన్ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చిల్కల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి యువన్ అనే యువకుని అమ్మాయి సంబంధించిన సోదరులు అతి కిరాతకంగా హత్య చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటి వద్ద చేరి వారంతా కూడా ఆందోళన దిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి మనము చిలకలలోని యువతి నివాసం వద్ద ఉన్నాము. యువకుడు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎవరైతే యువన్ని అతి కిరాతకంగా హత్య చేశారో వారిని కఠినంగా శిక్షించాలని వీరందరూ కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముందస్తు చర్యలో భాగంగా చిలకలగూడ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మృతుడు యవన్ అలాగే హత్య చేసిన యువతి సోదరులు కూడా చిలుకలు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. యువన్ కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన హత్య కేసులో ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతానికి చెందిన వారు అవడంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా అమ్మాయి సోదరులు యువన్ని కిరాతకంగా హత్య చేశారు. మృతుడి ఇంటి వద్ద ముందస్తు చర్యల భాగంగా భారీగా మోహరించారు పోలీసులు. అయితే నిన్న రాత్రి అమ్మాయి బంధువుకు చెందిన వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు రెక్కీ చేసి మరి ఎవరిని హత్య చేశారు, వారిని కఠినంగా శిక్షించాలని బాధిత యువకుడు ఎవరైతే ఉన్నారో యువన్ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు కూడా మృతుని కుటుంబాలకు నచ్చజెప్తున్నారు. వారిని మేము కఠినంగా శిక్షిస్తాము, అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నామని చెప్పి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇందిరానగర్ చిల్కల్గూడలోని ఇందిరానగర్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులందరూ కూడా యువతి నివాసం వద్దకు చేరుకొని వారందరూ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. పోలీసులతో వాగ్వివాదం దిగారు. పోలీసులు కూడా మృతుని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకున్నాము, ఖచ్చితంగా నిందితులను కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము, 3 బృందాలుగా ఏర్పడి ఈ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మృతుని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అయితే యువతి నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులు యువన్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా? దాన్ని వదిలేశారు, ప్రేమించబడలేని చంపేశారు. నా కొడుకుని చంపేస్తాం నాయమా, అది ఇంట్లో దాక్కొని ఉంది. దాని పిల్లకి చెప్పుకోవాలి భయ్యం, దాని పిల్లలు ఖండించుకోవాలి. ఆడి దగ్గరికి వెళ్ళకే మా పిల్లలు తప్పితే ఏమవుతుంది? అది సాగుకోకుండా ఉంటుందా? అది పెళ్లి బేటాకలు చేసుకుని ఉంటుందా? నా కొడుకు గోతో పడుకుంటాడా? రానేమని కూడా మేము ప్రాధాయపడ్డాం. ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకొని మేము ప్రాధాయపడ్డాం. అయినా నా కొడుకులు ఖర్చు పట్టుకొని నా కొడుకుని రమ్మని క్రికెట్ ఆడుకు చూస్తున్నా వాడిని రమ్మని బయటికి రమ్మని 10 మంది వచ్చి చంపారు నా కొడుకుని. ప్లాన్ ప్రకారమే పక్కా ప్లాన్. గంజాయిలు కూడా ఇలా స్మగ్లింగ్ చేసి ఇస్తున్నారు ఆ పిల్లలకి. ఇద్దరి మధ్యకు సంబంధించిన ఆడియో మనం ప్రస్తుతం అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. నేనేం చేయాలి? నువ్వు అట్లా మాట్లాడతావు, ఇది ఇట్లా మాట్లాడతారు, మధ్యలో నేను పిచ్చిదాన్ని, నేనేం చేయాలి? ఇప్పుడు మనం నన్ను ఏమంటే ఒక మాట చెప్పు నువ్వే. అసలు అర్థమైతే నాకు ఇన్ని మనుషులు ఏంది ఇప్పుడు ఎట్లా? ఇంట్లోనే ఉన్నారు సార్ వాళ్ళు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో యువతి బంధువులు కావచ్చు, యువతికి సంబంధించిన వారు ఇంట్లోనే ఉన్నారు. వారిని మాకు అప్పగించినట్టు కూడా పోలీసులతో ఇటు మృతుని కుటుంబ సభ్యులు వాగ్వాదం తిరుగుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. పోలీసులు నచ్చ చెప్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం అయితే చిలుకలగూడ ఇందిరానగర్లో ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతను కూడా పెంచడం జరిగింది. ఇక ఇటు ఇందిరానగర్లో యువన్ హత్య అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. యువన్ గతంలోనే ఇరు కుటుంబాలకు సంబంధించి కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత యువన్ కూడా కాంటాక్ట్లో లేడు. కానీ యువతి కూడా ఫోన్ చేసి తన బావ తన సోదరులు నిన్ను చంపేస్తారు, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఫోన్లో యువతి సంభాషణ కూడా చేసింది. వాటికి సంబంధించి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఇక నిందితులను అయితే కఠినంగా శిక్షించాలని యువన్ సంబంధించిన మృతుని కుటుంబ సభ్యులు అయితే తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్.